మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ శివరాత్రి సందర్భంగా మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పండగ వాతావరణాన్ని బాధాకరమైనటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడుండో కానీ ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలది మరి ఇక్కడికి పండగను కూడా వదిలిపెట్టుకొని వచ్చినటువంటి అందరు మహిళలది ఉసురు తలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా సంబరంగా జరుపుకున్నాం. పార్టీ పరంగా కావచ్చు, జాగృతి పరంగా మహిళలందరం ఎక్కడి వాళ్ళం అక్కడ గల్లీ నుంచి తెలంగాణ వరకు హైదరాబాద్ వరకు అందరం ఎంతో సంబరంగా జరుపుకున్నాం. దానికి మన కేసీఆర్ గారు బడ్జెట్ కేటాయించి మంచిగా సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి అవార్డులు ఇచ్చి ప్రత్యేకంగా మహిళలను ఎన్నో రంగాల్లో గుర్తించిండు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి 100 రోజులు కాకముందే ఫస్ట్ రైతులకు పెట్టిండు, రెండోసారి ఇప్పుడు మహిళలకు అన్యాయం చేస్తుండు. రైతులను అన్యాయం చేసిన వాళ్ళు కానీ మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళు కానీ మహిళల ఉసురు తాకినటువంటి వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 5 సంవత్సరాలు కొనసాగడని చెప్పేసి ఈ రోజైతే ఇంకా గట్టిగా అనిపిస్తుంది. ఈ శివరాత్రి రోజు ఇంతమంది మహిళలు మేము మంచిగా పండుగ జరుపుకోవాలి, లేదంటే మహిళా దినోత్సవం జరుపుకొని సంబరాలు జరుపుకోకుండా ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమానికి ఇట్లా నిరసన చేస్తుంటే ఇంతమంది అక్క చెల్లెలది ఇంటికాడ ఉన్నటువంటి అక్క చెల్లెల ఉసురు తాకినాక మీరు ఎట్లా పొడగైతారండి? మీరు ఫస్ట్ గెలవాల్సింది రైతుల హృదయాల్లో గెలవాలి, రెండోది మహిళల హృదయాల్లో గెలవాలి. ఈ 2 విషయాల్లో మీరు ఫెయిల్ అయ్యాలంటే రాష్ట్రంలో మీరు ఫెయిల్ అయినట్లే. అసలు మిమ్మల్ని ఏం చూసి ముఖ్యమంత్రికి ఇచ్చిరో కాంగ్రెస్ అధిష్టానానికైతే మాకు అర్థం కావట్లే. ఏ అనుభవం ఉన్నది మీకు? ఏమైనా ఎన్నిసార్లు మంత్రిగా చేసిరు? ఏమైనా నోరున్నది? మంచి మర్యాద చిన్న పెద్ద వయసుకు తేడా లేకుండా నోరున్నది కానీ ఒర్రిండు. వాడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అట్లనే ఒర్రిండు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా నేను ఒక ముఖ్యమంత్రి, ఒక మంచి స్థానం ఉన్నది, ప్రజలందరూ గౌరవించి నన్ను ముఖ్యమంత్రిని చేశారు, ఇప్పుడన్నా నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడకుండా, వయస్సును గౌరవించకుండా, ఎవరిని గౌరవించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు త్వరలోనే మీరు గద్దె దిగే పరిస్థితి కూడా వస్తుంది. మీరు గద్దె దిగుతారా లేదా మహిళలకు 36% రిజర్వేషన్ కల్పిస్తారో కూడా మీరు త్వరలోనే తేల్చుకోవాలి. జీవో నెంబర్ మీరు 3ను రద్దు చేయాలి. మహిళలకు 36% రిజర్వేషన్ మీరు కల్పించాలి. గత ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎన్నికల్లో మహిళలందరికీ పెద్ద ఎత్తున పీట వేసి ఎంతో మంది మహిళలకు అవకాశం కల్పించారు. మీరు రావడంతో ఉద్యోగాలలో ఉసురు కొట్టుకుంటారు మహిళలది. ఏమైనా పేరుకు ఒక గ్యాస్ అని చెప్పారు. ఆ గ్యాస్ ఏమైనా అందరికి సరిపోయే విధంగా ఇస్తారా అంటే కాదు. ఫస్ట్ ఏమో ఉచిత గ్యాస్ అని చెప్పేసి ఒక గ్యారంటీలో పెట్టినరు, ఇప్పుడేమో దానికి అన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఆమె ఇన్ని సంవత్సరాల మహిళ గ్యాస్ తీసుకొని ఉండాలట, గతంలో ఎన్ని గ్యాసులు వాడుకుందో వాడుకొని ఉండాలట, వాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఉండి వాళ్ళు ఇక్కడ నివసించాలి ఎక్కడ, దానికి చాలా క్రైటీరియాస్ పెట్టారు. దాంతోపాటు ఫ్రీ కరెంట్ అన్నాడు. ఆ ఫ్రీ కరెంట్ కూడా మళ్ళీ ఏం చెప్తాడు, 200 యూనిట్ల కంటే పైన ఎక్కువ ఏమాత్రం 1 యూనిట్ కలిగినా దానికి మొత్తం బిల్లు కట్టాలంటాడు. అన్ని మళ్ళీ మనకు గుండె గీసి సున్నం పెట్టే ముచ్చట్లు చేస్తాడు. మళ్ళీ మాకే పంచాదులు పెట్టించే విధంగా ఉచిత బస్సు ప్రయాణం. ఎవరికయ్యా బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం? ఎంతమంది మొన్న కొట్లాడుకున్నారు, ఎంతమంది మహిళలు మొన్న పండుగలప్పుడు ఇబ్బంది పడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టినోడు ఏమన్నా బస్సులు ఎక్కువిచ్చినవా? బస్సులు ఎక్కువేయలేదు. తక్కువ బస్సులను వేసిండు, మహిళలను కొట్లాడబెట్టుకునే విధంగా చేసిండు. పనికి రాని పథకాలను పెట్టి మహిళలకు కావాల్సినటువంటి హక్కులను కాలరాసి జీవో నెంబర్ 3ను తీసుకొచ్చేసి ఆ 3 మంచి లక్కీ నెంబర్ అనుకునేవాడు కానీ ఆ 3తోనే నువ్వు మొదలష్టం అయిపోతావు. కాబట్టి ఆ 3ను రద్దు చేయాలి. ఆ జీవో నెంబర్ 3ను రద్దు చేయకపోతే మాత్రం నువ్వు మూలకు కూర్చున్న పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఇక్కడ మొదలుపెట్టిన ఈ ప్రయాణం నీ సెక్రటేరియట్ వరకు వస్తుంది, నీ సొంత ఇంటి వరకు వస్తుంది, నువ్వు పెట్టిన జ్యోతిరావు పూలే భవనం వరకు వస్తుంది. ఇక్కడతో ఊరుకోం. ఆడవాళ్ళ పగ ఎట్లుంటుందో మీకు తెలుసు. మగవాళ్ళని ఈ పూట కనుకొని రేపటి వరకు మర్చిపోతున్నావు. కానీ ఆడవాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నావంటే అది సాధించే వరకు ఒక పగబట్టినట్టే ఉంటది. జై తెలంగాణ. కాబట్టి మీరు ఖచ్చితంగా త్వరలో జీవో నెంబర్ 3ను రద్దు చేయాలి. మా మహిళలకు 36% రిజర్వేషన్ కల్పించాలి. మీరు పిచ్చి ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ చిల్లర బొల్లర హామీలను ఎన్ని క్రైటీరియాస్ కూడా పెట్టకుండా వాటిని అమలు చేయాలి.
ఈ విధంగా చెయ్యకపోతే ఇక్కడ ఉన్నటువంటి మహిళా శక్తి మొత్తం ఒక్కొక్కటి ఇక్కడికి వచ్చినటువంటి ఒక మహిళ వెనక 1000 మంది మహిళలు ఉంటారు. ఈ 1000 మంది మహిళలు వచ్చి భర్తం పట్టిరంటే నీ జ్యోతిరావు పూలే భవన్ పోతుంది, నువ్వు పోతావు. కాబట్టి దయచేసి ఇప్పుడు మన ఒక అన్న చెప్పిండు, అన్న నీ భార్యని ఇంటికి వచ్చినాక నీకు ఎట్లా అన్నం పెడుతుంది రేవంత్ రెడ్డి గారు అని. వాస్తవంగా మీ భార్యను కూడా మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా మహిళా మంత్రులను కూడా మేము అడుగుతున్నాం, మరి మీరు మహిళా మంత్రులు అయ్యి ఉండి మీరు ఉండే మరి మాకు ఇంకా మంచి అవకాశాలు కల్పించాలి. మీకు తలుసుకుంటారు ఎప్పటికీ, అరే మహిళలకు పెద్దపీట వేసినామని చెప్పేసి. కానీ మీకు మంత్రి పదవులు రాగానే సరిపోయిందా? మరి కిందున్న మహిళలకు అన్యాయం జరుగుతుంటే, ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళందరూ మళ్ళీ వంటింటికి పరిమితమై 500 రూపాయలకు నువ్వు ఇచ్చిన గ్యాస్తో వండుకొని నువ్వు ఇచ్చిన ఫ్రీ బస్ ఎక్కి కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలనా? ఈ విధమైనటువంటి పనికి రాని ఆలోచనలు వెనక్కి తీసుకొని వెంటనే జీవో నెంబర్ 3ను రద్దు చేసి సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది తప్ప, లేకపోతే నేను ఇంట్లో కూర్చోబెట్టుకొని మళ్ళీ మా కేసీఆర్ని ముందుకు తీసుకొచ్చేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కవితక్క. థ్యాంక్ యూ. ఇదే ఉద్యమానికి మాధవి గారికి ధన్యవాదాలు. పావని గౌడ్ గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నా.